వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మార్వాడి గో బ్యాక్ పంచాయతీ రోజు రోజుకు తెలంగాణలో పెద్దదవుతుంది. మార్వాడీలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు ఏకమవుతున్నారు. ఈరోజు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. అయితే మార్వాడి గో బ్యాక్ను తప్పుపడుతుంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా. మార్వాడి గో బ్యాక్ వెనుక రాజకీయం ఉందా? గో బ్యాక్ ఆందోళనకు ముగింపు ఎప్పుడు, ఎలా? తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్ర గో బ్యాక్ అని ఎన్నడూ నినదించని చాలామంది ఉద్యమకారులు ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అని ఎందుకు అంటున్నారు? అసలు ఈ మార్వాడి గో బ్యాక్ నినాదం ఎత్తుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడే ఇది ఎందుకు మొదలైంది? ఇదే ఇవాళ ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మాతో పాటు జన్ అవుతున్నారు. మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని బలంగా వినిపిస్తున్న, గతంలో ఓయూజేఏసీ నేతగా కూడా ఉన్న పిడమర్తి రవి గారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మార్వాడి అసోసియేషన్ అధ్యక్షులు జిగ్నేష్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు జిగ్నేష్ గారు, అసలు ఎందుకు మొదలైంది? నేను రవి గారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను, దీనికి మీరు వివరణ ఇవ్వండి. రవి గారు, తెలంగాణ ఉద్యమంలో మీరు చాలా కీలకంగా ఓయూజేఏసీ నుంచి పనిచేశారు. మేము చూస్తూ వచ్చాం మిమ్మల్ని చాలాసార్లు కూడా. ఎప్పుడు ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదం కూడా మీరు చేయలేదు నాకు తెలిసినంత వరకు. అదేవిధంగా అప్పుడు ఉద్యమ సమయంలో కూడా మార్వాడి గో బ్యాక్ రాలేదు. ఎందుకు ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నారు దీన్ని? అంటే సహజంగా ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రాంతం ప్రజల యొక్క తెగుంపు, ప్రాంత ప్రజల యొక్క మనోభావాలని మనం గమనించాలి. ఇక్కడ ప్రధానంగా అప్పుడు మీరు చూసిండ్రు, ఆంధ్ర గోప్యాన్ అనకుండా ఆంధ్ర వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని మనం ప్రశ్నించి ఆంధ్ర వాళ్ళని పంపించుకున్నాం. ఇక్కడికి వెళ్ళి కొట్లాడుకున్నాం, స్నేహితంగానే విడిపోయినాం. కానీ ఇక్కడ వీళ్ళు మా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. వీళ్ళు అసలు చేతు వృత్తులు కానీ, కుల వృత్తులు కానీ, వ్యాపారము అన్నిట్లో ఎక్కువైపోయినారు. మేము గమనిస్తే 98% అన్ని రంగాలలో వీళ్ళే ఉన్నారు. ఆ 2% ఏందో కూడా మీకు చెప్తా తర్వాత. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువ మంది రావడం తెలంగాణకు జరిగింది. ఎందుకంటే ఇది ఒక నిజాం కాలంలో వజ్రాలు అమ్మిన ప్రాంతం. చాలా హైదరాబాదులో, తెలంగాణలో చాలా డబ్బు ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వము చాలా ధనవంతమైన ప్రభుత్వం ఉంది ఇక్కడ. సో వాళ్ళకి ఏంటంటే కన్ను పడింది ఇక్కడ తెలంగాణలో మొత్తం. అప్పటికే ఒక కుటుంబం నుంచి ఒక్కొక్క వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆయన బంగారం దుకాణం, ఒక ఆయన కిరాణా దుకాణం పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఆంధ్ర వ్యాపారులు కొద్దిగంతా పోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ ప్లేస్లో వీళ్ళు మొత్తం దిగబడ్డారు. ఇక్కడ తండ్రి రావడం, కొడుకు రావడం, అల్లుడు రావడం, బామ్మడి రావడం, మొత్తం పరివారాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి వివిధ వ్యాపారాలలో పెట్టిండ్రు. పెట్టేసి వాళ్ళ ఆధిపత్యం బాగా చెలాయిస్తున్నారు. దాంట్లో కూడా 2 నెంబర్ దందా, జీరోమాలు, నకిలీ, డూప్లికేటు చర్చిద్దాం. ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారు ఇది? ఇప్పుడు అంటే ఈ వారం 10 రోజులు ఎందుకు మొదలు పెట్టద్దు? ఇప్పుడు మాకు దీనికన్నా ముందే మేము స్టార్ట్ చేసినాం. మా మంచి పాయింట్లో మేము స్టార్ట్ చేసినాము. అది మేము ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడుతున్నారు. తూఫాన్లో గొడవైంది, సంగారెడ్డిలో గొడవైంది, ఖమ్మంలో గొడవైంది. దీనికి ముందు చాలా సంఘటనలు జరిగినాయి. కానీ కరెక్ట్గా ఈ పాయింట్ టైంకి మీ సంఘాన్ని ఈ నెల 20వ తారీఖున ప్రారంభించాలనుకుంటే 10వ తారీఖే ఒక మోండా మార్కెట్ కాడ సంఘటన జరిగింది. అది ఫస్ట్ది కాదు, చివరిది కాదు. దానికి మాకు సంబంధం లేదు. అది జరిగింది, మాట్లాడుకున్నారు, అయిపోయింది. కానీ ఇవాళ తెలంగాణలో ఒక విద్యార్థి నాయకుడు పిలిపిస్తే ఎక్కడికెక్కడికి జనాలు బంద్ చేసుకున్నారు. అంటే ప్రజలకు చేరింది ఉద్యమము. అంటే ఎట్లా అంటే వాళ్ళకు వీళ్ళు చేసే ఆగడాలు మొత్తం కూడా ప్రజలకు తెలుసు. రవి గారు, పిడమర్తి రవి గారు, మీరు ఓయూలో చదువుకున్న విద్యార్థి నేత. గతంలో బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ నుంచి మీరు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన నాయకుడు. తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. మీకు తెలియని కాదు, దేశంలో ఎవరు ఎక్కడైనా, మనం అంతా భారతీయులం. ఫస్ట్ ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, అదైతే కరెక్టే కదా. మరి వాళ్ళు వ్యాపారం చేస్తుంటే ఏదో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ నుంచి వచ్చి వ్యాపారం చేస్తున్నట్టు దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? వీళ్ళు నార్త్ ఇండియా కంపెనీ, అది ఈస్ట్ ఇండియా కంపెనీ, నార్త్ ఇండియా కంపెనీ, అట్లా క్రమక్రమంగా వీళ్ళు వ్యాపారాలు విస్తరించున్నారు. ఇప్పుడు వీళ్ళు సాధ్యమా? వాళ్ళని పంపించడం సాధ్యమా? అది కరెక్టా? సాధ్యం కాకపోతే కట్టడి చేస్తాము, ప్రభుత్వం తోటి తనిఖీ చేపిస్తాము. వాళ్ళ ఇప్పుడు మేమనేందంటే, మీ మనసు మార్చుకోండి. మార్వాడి సమాజాన్ని, తెలంగాణ సమాజం రోడ్డు మీద నిలబెట్టింది. మీరు దోషులని, మీరు చేసే అక్రమాలు, ఆగడాలు ఇవన్నీ మాకు తెలుసు. నిలబెడితే వాళ్ళు ఇప్పటికి కూడా మనసు మార్చుకొని మేము తప్పు చేసినామా? మరి ఒక ఉద్యమం తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో ఎందుకు వచ్చింది, కర్ణాటకలో ఎందుకు వచ్చింది, తమిళనాడు ఎందుకు వచ్చింది, మహారాష్ట్రలో ఎందుకు వచ్చింది చూసుకోరా? రైట్, అడుగుదాం. జిగ్నేష్ గారు, రవి గారు చెప్పింది విన్నారు. ఈ మార్వాడి గో బ్యాక్ నినాదం
చాలా రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి చాలా ఎక్కువగా జరుగుతుంది. అయినా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని పెద్దగా చేయకూడదనే భావంతోనే మేము దీన్ని పెద్దగా డిబేటబుల్ అంశంగా చూడలేదు. కానీ ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తెలంగాణ వ్యాప్తంగా లోకల్ వ్యాపారులు మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటించేదక్క వ్యవహారం వచ్చింది. అంటే వారం 10 రోజుల నుంచి కూడా మార్వాడీ సంఘం ప్రతినిధులు కూడా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ వాదులను ఉద్దేశించి, తెలంగాణ జనాన్ని ఉద్దేశించి మాట్లాడడం, ఇదంతా ఇంకా వివాదాన్ని పెద్దగా చేసింది అనే ఒక ఫీలింగ్ వ్యక్తమవుతుంది. ఏం చెప్తారు దీనికి మీరు? అందరికీ నమస్కారం. ఒకటే ఇప్పుడు నేను అనేది, మేము గుజరాతీ మార్వాడి వందల సంవత్సరం నుంచి తెలంగాణలో పుట్టింది పెరిగింది ఇక్కడ అయింది సార్. మేము ఎందుకైనా ఎవరితోని గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ దందా బిజినెస్ చేస్తలేము. అందరు కలిసిమలిసి ఉండాలి అని బిజినెస్ చేస్తున్నాము. ఇప్పుడు కొంత శక్తులు, దుష్ట శక్తులు సనాతన ధర్మంకి చేయాలని చెప్పి సింగిల్ ఎజెండా మీద ఇట్లాంటి దాడులు చేస్తుంది సార్. ఇది వాస్తవం. దీని వెనుకకు ఏ బిజినెస్కి కానీ, గుజరాతీ మార్వాడికి కానీ, లేకపోతే ఇంకొకరితో ఎట్లాంటి ఏం లేవు. నేను ఒకటే అంటున్నా, ఒక క్వశ్చన్ సూటిగా అంటున్నా, మన రవి గారు ఏ పార్టీ సంబంధించిన సార్? నేను కాంగ్రెస్ పార్టీ, నువ్వు బీజేపీ పార్టీ. చిన్న సూటిగా బీజేపీ పార్టీ కదా, నువ్వు కాంగ్రెస్, నువ్వు బీజేపీ. నువ్వు కాంగ్రెస్, నువ్వు బీజేపీ. నేను మీరే పార్టీ అన్నా? నాది కాంగ్రెస్, నీది బీజేపీ. మీరేం పార్టీ? నాది కాంగ్రెస్, నీది బీజేపీ. నాది బీజేపీ అన్నా. నాది బీజేపీ ఉందో లేదో తర్వాత విషయం. నేను గుజరాతీ సమాజ్ అధ్యక్షుడిని. రవి గారు మిమ్మల్ని ఒక క్లియర్ కట్ క్వశ్చన్ అడుగుతున్నాము. మన కాంగ్రెస్ ఎజెండా ఏంది? మన కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్ గారు కానీ, హనుమంతరావు గారు ఏం చెప్పారు సార్? ఇన్ని రోజు అందరు కలిసిమలిసి ఉండాలి. మీరు పార్టీ వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని వెళ్తున్నారు సార్ రవి గారు. నేను పార్టీ గురించి కాదు, ఇది లోకల్ నాన్ లోకల్ సమస్య. ఇది కాంగ్రెస్ బీజేపీ సమస్య కాదు. ఇది ఈ స్థానిక వ్యాపారులది, స్థానికేతరుల వ్యాపారులది. నువ్వు భాష మాట్లాడేటప్పుడు తెలుగు రాకపోతే తెలుసుకో. దుష్టశక్తి, తాగుబోతులు అన్నావు. ఓకే, ఆపాను. మీరు కూడా అంటే దుష్టశక్తులు, తెలంగాణ వాళ్ళు తాగి పడుకుంటారు, ఇలాంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి కదా మీరు మాట్లాడే. మధ్యాహ్నం కూడా మాట్లాడిండ్రు. అదే అడుగుతుంది. వీళ్ళు మొత్తం వీళ్ళు మొత్తం అంచివేస్తారు. మళ్ళా రవి గారు ఒక్క నిమిషాలు మీరు మధ్య చెప్పండి. మొన్న ఇది 3 ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ 4 రోజుల నుంచి ఇదే ఒకటే ఎజెండా మీద నడుస్తుంది సార్. నేను కూడా తెలంగాణలో పుట్టింది పెరిగింది, నేను ఇక్కడనే అయిందా. మనం ఇక్కడ మాట్లాడే భాష ఇట్లా ఉంటారంటే పార్టీ చేసుకుందాం, దావత్ చేసుకుందాం, రాత్రి ఇట్లా చేసుకుందాం. మనం రాత్రి తొందరగా పండుకోలేము, పొద్దున తొందరగా లేవలేము. కాబట్టి అట్లాంటి ఉద్దేశంతో నేను 2 రోజుల నుంచి ప్రతి ఛానల్కి చెప్పిన, నేను కూడా ఒక తెలంగాణ పుట్టిన పెరిగిన తెలంగాణలోనే ఏదైనా చెప్తే నాకు కూడా ఒక ఉంగరం ఒక్క దగ్గర చూపెడితే 3 నా దగ్గర వస్తాయి. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, ప్రతి ఒక్క ఛానల్, రవి అన్న కూడా రాత్రి వేరే ఛానల్ విన్నారు. నేను అట్లాంటి ఉద్దేశంతో ఎవరికి చెప్పలే. అయినా నాకు 100 మందిలో 90 మంది తెలంగాణ దోస్తులే ఉన్నారు. వాళ్ళు కూడా నిన్న సాయన్న, అరవింద్ అన్న ఎట్లా పశ్చాత్తాపం చేసుకొని ఆ ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు అందరు కూర్చొని చేసుకున్నారు. నేను కూడా మీ ముంగట, అందరు ముంగట ప్రజలకు చెప్తున్నా, నా ఉద్దేశం అట్లాంటి ఉద్దేశంతో నేనేం చెప్పలేదు. అయినా మా తెలంగాణ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెకి అట్లాంటి నా వల్ల ఏమైనా హట్ అయితే నేను నా వర్డ్ బ్యాక్ తీసుకుంటున్నా. ఒకటి అట్లనే సేమ్ టైం ఒక సోకాల్ ప్రజా ఉద్యోగులకు అయినా చెప్పిండు, గుజరాతీ వాళ్ళు అందరు దేశద్రోహులు. అది ఎంతవరకు నిజమే సార్? ఇది ఇట్లాంటి మాటలు మనం రచ్చగొట్టుకుంటూ పోతే ఇది ఇట్లాంటి డిబేట్లు ఇట్లాంటి ఎన్ని రోజులు నడుస్తాయి సార్? నేను ఒక మాట చెప్పినా, నేను అట్లాంటి ఉద్దేశంతో చెప్పలే. అయినా ఇక్కడ నా అన్నదమ్ములకు, నాకు కానీ ఎవరికైనా ఇట్లాంటి హర్ట్ అయితే నేను నా వర్డ్ బ్యాక్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనం చెప్పేది అన్న, గుజరాతీ మార్వాడి గో బ్యాక్ కాదు. గుజరాతీ మార్వాడి ఉండేది మనం అంతా భారతీయులం. మనం చెప్పేది చైనా గో బ్యాక్, వెస్టర్న్ కల్చర్ గో బ్యాక్, పానీపూరి పావుబాజీ గో బ్యాక్ కాదు. మనం చెప్పేది పిజ్జా, బర్గర్, కోకోకోలా, కేఎఫ్సి గో బ్యాక్ అని చెప్పాలి. మనం ఒక్క దేశంలో ఉండి అందరం ఒక భారతదేశం
ప్రభుడు అందరూ బున్నాక మనం నువ్వు వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి అంటే ఎన్ని రోజు సాధ్యమవుతుంది? ఈ బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది సార్. మనం డూప్లికేట్ అని గుజరాతీ మార్వాడి మీద పేరు పెడుతున్నారు, అది వాస్తవం కాదు. చైనా మెటీరియల్ మోదీ గారు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు మేక్ ఇన్ ఇండియా, మనం అందరం కలిసి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ వాడాలి. ఇప్పుడు చైనా ప్రోడక్ట్ వాడి మీరు గుజరాతీ మార్వాడి వాళ్ళు డూప్లికేట్ ఇస్తున్నారంటే అది ఎట్ల వరకు సార్? గుజరాతీ మార్వాడి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 10-12 బిజినెస్ చేస్తున్నారు. మేము అన్ని బిజినెస్ వైన్ షాప్ గుజరాతీ నడిపిస్తున్నారా, మటన్ షాప్ గుజరాతీ నడిపిస్తున్నా, మంగళ షాప్ గుజరాతీ నడిపిస్తున్నా, ఆటో గుజరాతీ వాళ్ళు నడిపిస్తున్నారు సార్. గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎంతమంది గవర్నమెంట్ జాబ్ గుజరాతీ మార్వాడి అడిగినారు సార్? ఒక్క నిమిషం ఉండండి రవి గారు. ఆయన క్షమాపణ ఒక రకంగా బ్యాగ్ తీసుకుంటుందా అంటే క్షమాపణ చెప్తుందట చేసిన వ్యాఖ్యలు. వివాదం సర్దుం అనుకుందాం. ఇది వివాదం కాదు, క్షమాపణ కాదు. వివాదం కాదు, ఇది వివాదం కాదు. ఇది అట్ ద సేమ్ టైం ఎవరు గుజరాతీ వాళ్ళకు దేశ దేవులు చెప్పుడు ఆయన కూడా చెప్పాల్సిందే. నువ్వు అన్నావు కదా మరి దుష్టశక్తులు అని. మళ్ళీ దుష్టశక్తులు హైదరాబాద్ లో ఉద్యమకారుల పేరు మీద ఉంటే జనగాంలో ఎట్లా బంద్ అయింది, నల్గొండలో ఎట్లా బంద్ అయింది? నల్గొండ నుంచి రాఘవేంద్ర రెడ్డి 4 కోట్ల మందికి ఎవరికైనా రచ్చగొడితే వస్తారు. ఇప్పుడు గుజరాతీ మార్వాడి బిజినెస్ చేయడానికి ఏమంటలేము, మనం శాంతిప్రదంగా చూసుకోవాలి. 7 వరకు పోతుంది చూద్దామని శాంతి కాముకులం గుర్తుపెట్టుకో, చాలా మంది ఉంటారు సార్. ఇదే ఉద్యమం గుజరాత్ లో ఉంటే లేదా సార్, ఇదే ఉద్యమం గుజరాత్ లో ఉంటే ఎట్లా ఉంటుండే సార్? గుజరాత్ లోనే కదా మహారాష్ట్రకి వెళ్ళగొట్ట గుజరాత్ ఏర్పడ్డది. మహారాష్ట్ర నుంచి ఎందుకు పోయింది? మీ రాష్ట్రం విడిపోయింది. బాంబేలో ఎక్కువ చేసినా పోయింది, కొత్త రాష్ట్రం వచ్చింది మీకు. చూడు రవి గారు, ఎవరు ఇలా కొట్టలే, ఎవరు ఏం చేయలేదు. అయితే తెలంగాణ ఆంధ్రలో కూడా ఆంధ్ర 60 సంవత్సరాల నుంచి మనము కలిసిమలిసి ఉన్నాము. సరే అవసరం మా తెలంగాణ దేశమే బాబు, నీకు తెలియదు మా దేశమే బాబు. అది జిగ్నేష్ గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మీకు అన్ని తెలిస్తే మీరే చెప్పుకోండి. నాకెందుకు మాట్లాడతాను? నేను ఎందుకు మాట్లాడాలి? నాకేం తెలియంది కూర్చున్నా సార్. ఇక్కడ అధ్యక్షుడు గుజరాతీ సమాజ్ 18 సంవత్సరాలు యునానిమస్ గా ప్రెసిడెంట్ ఉన్నా నేను. మా జాతి గురించి, మా కులం గురించి, మా వృత్తి గురించి నాకు తెలియకుండా ఎవరు తెలుస్తారు సార్? జిగ్నేష్ గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం. రాఘవేంద్ర రెడ్డి నల్గొండ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈరోజు నల్గొండ ఏరియాలో ప్రధానంగా మార్వాడి గో బ్యాక్ నినాదానికి మద్దతుగా అక్కడ బంద్ జరిగింది. వాళ్ళు ఎందుకు బంద్ చేశారు? అసలు అక్కడ వ్యాపారి అయినా ఆ వ్యాపారిని అడుగుదాం, అసలు కారణం ఏంటి, ఆ బంద్కు కారణం ఏంటి, ఎందుకు చేశారు? రాఘవేంద్ర రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. యాక్చువల్ గా మన నల్లగొండ జిల్లాలో మేము మార్వాడి గో బ్యాక్ అని చెప్తున్నాము అంటే ఇప్పుడు పాత మార్వాడీలని వెళ్ళిపోమని చెప్పట్లేదండి. హలో చెప్పండి, వినబడుతుంది, మీరు మాట్లాడండి. మేము ఇప్పటి వరకు బిజినెస్ లలో ఉన్న మార్వాడీలను ఎవరిని వెళ్ళిపోమని చెప్పట్లే. దొంగ సమాన్ అమ్మే వాళ్ళని, జిఎస్టీ ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని దొంగ సమాన్లు మెయిన్ మా నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ మేమే దాదాపు ఒక 10-12 మందిని పట్టుకున్నామండి. కేసులు పెట్టినాం, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మా దగ్గర. ఇలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేసుకుంటూ కూర్చోవాలంటే మా పొట్ట కొట్టుకుంటూ మాకు అన్నం లేకుండా చేస్తున్న వీళ్ళని మేము ఎంకరేజ్ చేయాలా? అదేవిధంగా ఇంకా ఈ వ్యతిరేకంగా మన రీసెంట్ గా కూడా మాకు ఒక సంవత్సరం బ్యాక్ దేవరకొండలో మార్వాడీస్ అంతా కలిసి మా తెలుగు ఎలక్ట్రీషియన్ మీద దాడి చేసిరు, బాగా కొట్టిరు. అది ఒక పెద్ద కేసు అయిపోయింది. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు మీరు గుజరాత్ లో వెళ్ళగొట్టమని మేము వెళ్ళిపోమని ఏం చెప్పట్లేదు. కొత్త వాళ్ళకి రాకుండా, కొత్త వాళ్ళకి ఇబ్బందులు కాకుండా, మా వ్యాపారులకు ఇబ్బందులు కాకుండా మేము చేయమని చెప్తున్నాం. రాఘవేంద్ర రెడ్డి గారు మీ పాయింట్ అర్థమైంది. రవి గారు, ఇప్పుడు రాఘవేంద్ర రెడ్డి గారు మీరు చెప్పింది విన్నారు. మేము పాతోళ్ళకు మాకేం ప్రాబ్లం లేదు. ఈ 10-15 ఏళ్ళ నుంచి వచ్చిన సమస్య. 2 ఇప్పుడు ఇప్పుడు మేము అనేది ఏంటంటే ప్రధాన మా డిమాండ్ ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త షాప్ పెట్టొద్దు, వచ్చిన కాడు చాలు, దోసుకుంది చాలు. రెండవది మీరు కల్తీ లేని వ్యాపారం చేయాలి, జిఎస్టీ కట్టాలి, రసీదు ఇవ్వాలి. 3 ఆ షాపులలో మా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పివ్వాలి. రైట్. జిగ్నేష్ గారు, రవి గారు డిమాండ్లు విన్నారు, రాఘవేంద్ర రెడ్డి గారు చెప్పింది కూడా విన్నారు, ఏం చెప్తారు? సార్ రవి గారేమో తెలంగాణ ఠేకేదార్ కాదు. ఆయన ఏం చెప్పింది, మా డిమాండ్ ఇట్లా ఉంటే గుజరాత్ లో మా డిమాండ్ 20 ఉంటాయి. అందరూ సార్ అక్కడ ఏదైనా పరిష్కారం, మీరు డూప్లికేట్ అమ్మవద్దు. డూప్లికేట్ అమ్మితే ప్రభుత్వం తన పని చేస్తారు.
మనం డిపార్ట్మెంట్లకు కానీ జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ బిల్ ఇవ్వకపోతే ట్యాక్స్ తీసుకొని మీకు బిల్ ఇవ్వకపోతే డిపార్ట్మెంట్ ఉన్నది, మీకు సెల్ ట్యాక్స్ కట్టకపోతే ఆయనకు చెప్పాలి. ప్రభుత్వం ఎందుకు ఉన్నది సార్? తమను మొత్తం చూసుకుంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ వల్ల ఎందుకు ఫాలో చేయ? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గవర్నర్లు కాన్స్టిట్యూషన్ రాసిండు. కాన్స్టిట్యూషన్లో పాత కొత్తది ఏమైనా ఉంటుందా సార్? ఎక్కడైనా పాత కొత్తది రాసిందంటే మనం దాని మీద అడుగుదాం. మనం ఇప్పుడు మన బాబాసాహెబ్ కాన్స్టిట్యూషన్లో రాసింది ఏంది? అందరు కలిసిమలిసి భారతదేశంలో ఉండాలి. ఇంత పాతోళ్ళు ఎట్లా చేస్తున్నారు, కొత్తోళ్ళు ఎట్లా చేస్తున్నారు సార్? ఎవరు కొత్తోళ్ళు పాతోళ్ళు తప్పు చేస్తే తప్పుయే. మనం దాని గురించి పరిష్కారం ఎట్లా చేయాలి దాని విషయంలో మాట్లాడాలి. గో బ్యాక్ చెప్పేది ఎవరు గో బ్యాక్ అంటే కాదు సార్. గో బ్యాక్ అంటే రోహింగ్యా గో బ్యాక్. దినేష్ గారు రోహింగ్యాలని గో బ్యాక్ చేసుకోమని గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ శరణార్థులు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం కల్పించి ఐడెంటిటీ కార్డు ఇస్తుంది, వాళ్ళకి శరణార్థులకు పట్టం పెడుతుంది. ఆ పార్టీలో ఈయన ఉంటాడు. రోహింగ్యాలు మాకు సంబంధం చెప్పండి, ఎవరు వద్దంటున్నారు? మేము వద్దని ఎవరేం చెప్పట్లేరు మా వాళ్ళు. మీరు పాతలు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం అండి, మీరు కొత్త పాత అంటున్నారు. సరే పాతోళ్ళు ఒక్క నిమిషం అండి, మీరు ఎంతసేపు నేను గుజరాతీ మార్వాడి మేము అన్యాయం చేస్తున్న పోరాడుతున్నాం అంటుంటే మేము గుజరాతీ మార్వాడి ఎందుకు అంటున్నారు? మీరు ప్రతిసారి పేరు ఎందుకు తీస్తున్నారు? తప్పు కదా. చట్టం తన పని తాను చేస్తారు. మాకు కూడా తెలుసు, మేము కాన్స్టిట్యూన్సీ చదువుకున్నాం. ఇల్లు తగలబడ్డా మా కస్టమర్ జరిగినా మేము నిదానంగానే ఉన్నాం. మీకు ఇప్పటి వరకు మేము ఏమీ అనలేదు. ఏ రోజు మిమ్మల్ని ఇప్పుడు కూడా మీకు నిజాయితీగానే వ్యాపారులు మాత్రం నిర్మోహమాటంగా వెళ్ళిపోవచ్చండి. చేస్తున్నారా ఈ వ్యవహారం మీ మధ్య? ఒక్క నిమిషం రాఘవేంద్ర రెడ్డి, ఒక్క నిమిషం. ఇది స్థానిక వ్యాపారులు మార్వాడీల మధ్య వివాదం కాకుండా దీనికి ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా ఉద్దేశం కూడా అదే. ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయి వెళ్ళదంటారు? ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఏ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాల వచ్చి ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా హిందువులైనా బీసీల యొక్క పొట్టగొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా మైనార్టీ. రవి గారు, బండి సంజయ్ గారు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మామూలు వ్యక్తి కూడా కాదు. ఆయన రియాక్షన్ మనం చూసాము. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మొన్న జరిగిన సంఘటన ఏదైతే మోండా మార్కెట్లో జరిగిందో అది అక్కడ జరిగిన సంఘటన స్థలంలో ఉన్న అరవింద్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన కూడా ఏబీపీ నేత, బీజేవైఎం నేత అనుకుంటా, బీజేవైఎం కార్యదర్శి ఆయన. అరవింద్ గారు, అసలు ఏం జరిగింది? ఆ రోజు జరిగిన ఆ సంఘటన, ఒక దళిత యువకుని మార్వాడీలు కొట్టారనే ఒక ప్రచారం, అది చిలికి గానివాలుగా మారింది. ఇప్పుడు ఇంత పెద్ద వివాదానికి కారణమైందనే ఒక చర్చ ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఆ రోజు మీరు అక్కడే ఉన్నారు, అక్కడ ఏం జరిగింది ఆ రోజు? అలా ముందుగా అక్కడ కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం, ఉద్యమ అందరికీ నమస్కారాలు. ఆ రోజు సాయి అనే వ్యక్తి నా అన్న కొడుకు అవుతాడు. జూలై 31 తారీఖున సాయి మోండా మార్కెట్ నుండి ఇంటికి వెళ్తుంటే ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ అల్లుడు కార్ అనేది రోడ్డు మీద పెట్టిండు. ట్రాఫిక్ ఉంది, మావాడు ఆరం కొట్టిండు. ఆరం కొడితే వాడు ఏంటంటే ఆరం కొడితే ఏం తీయలేడు బండి. మరొకసారి ఆరం కొడితే కారు గ్లాస్ డోర్ అనేది తీసి కొన్ని బూతు మాటలు తిట్టిండు. దానికి ఆబ్వియస్లీ మనం హైదరాబాద్లో తెలంగాణ బతికేటోళ్ళు మన పౌరుషం మనకు ఉంటుంది ఓడన్నా, ఎందుకంటే మనం ఓడన్నా అంటే మనం పడం. ఇక అదే దాంతో అరే నేను
కారు తీయమన్నారా భయ్, నువ్వు కారు తీయమంటే నన్ను తిడతావా అని అన్నాడు. వాడు తిట్టిండు. ఇదే తిట్టుకున్న దాంట్లో సడన్ గా వాడు ఏం చేసిండు, గల్లబట్టేసిండు మావుంది. గల్లబట్టేసరికి మావాడికి తిరిగి గల్లబట్టిండు. కానీ అంతలో కార్లో లేడీస్ ఉన్నారు. మావాడు గుర్తుపట్టిండు, అరే వీళ్ళు ఇదే బస్ తోలు రాబాయి అని చెప్పి. కానీ అంత లోపలే వీళ్ళ ఎవరైతే కాలర్ పట్టుకుంటూ అభిషేక్ అనేటోడు వాళ్ళ మామ వచ్చిండు లోపలికించి. రాగానే మామని ఒక పంచు కొట్టిండు, పన్ను ఇరిగింది, రక్తం వచ్చింది. చెడమాట జాతిని ఉద్దేశించి తిట్టిండు. తిట్టంగానే సాయికి ఇట్లా కొట్టిందని తెలియగానే సాయి వాళ్ళ మిత్రులు సాయి దాదా అరుణ్ ఇద్దరు వచ్చిర్రు. అరే ఎందుకు కొట్టినావు, నువ్వు గుర్తుపడతావు పిల్లగాన్ని, మళ్ళీ ఇంకొకటి నువ్వు కులంతో ఎందుకు తిట్టినావు అని చెప్పి అడగగానే ఈయనని పాల వ్యాపారం చేస్తాడు పొద్దుల పూట, పాల అమ్మే దాంతో తిట్టిండు. ఇక నన్ను మీద తిడతావరా అని చెప్పి మావాడు ఒక గల్లబట్టి ఒక దెబ్బ కొట్టంగానే ఒకటేసారి ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులే, కేవలం ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు అందరు కలిసి సాయిని, సాయి దాదాని, అరుణ్ని ముగ్గురిని కొట్టడం జరిగింది. అంటే అరవింద్ గారు, ఇదే వ్యవహారం, ఈ దాడి అనేది మార్వాడి గోబ్యాక్ నినాదం వరకు వెళ్ళింది. అప్పుడెప్పుడో ఇట్లాంటి సంఘటన ఒకటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నినాదానికి దారితీసింది. ఇప్పుడు అలా దారితీసింది. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా ఇది మార్వాడి గోబ్యాక్ అనే సంఘటన మార్వాడీలు కావాలని కొట్టారా, లేకుంటే ఒక వ్యక్తిగత వివాదంగా చూస్తారా దీన్ని? అంటే మార్వాడీలు అందరు కొట్టలే అన్న, కేవలం ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళే కొట్టారు. ఎందుకైంది ఇంత ఇష్యూ? ఎందుకైంది? డే 1 నుంచి ఒకటే చెప్తున్నాం, ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు దాడి చేసారు. దాడి చేసినాక టగరాబాద్ వాసులు మళ్ళా మా మిత్రులు హాస్పిటల్ తీసుకున్నారు. అదే విధంగా చుట్టుపక్కల ఉన్న గోల్డ్ షాప్లు, అదే మార్వాడి దుకాణాలు వాళ్ళు బి వచ్చారు. అలా సంజయ్ ఉపాధ్యాయ నా బచ్పన్ దోస్తున్నాడు, మా సాయికి బి బచ్పన్ దోస్త్ అవుతాడు. వాళ్ళు రాజుభాయ్ ఇంకా ఇతర 5 నుంచి 10 మంది మార్వాడి వాళ్ళు బి వచ్చారు. పిఎస్ లా ఏ విధంగా అయితే ఎస్టీ సంఘాల నాయకులు, మా బీసీ సంఘాల నాయకులు అన్నదమ్ములు మాకు సపోర్ట్ చేసారు, అదే విధంగా వాళ్ళు బి ఎఫ్ఐఆర్ ఇడు తప్పు చేసిండు, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేయించిండు. ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన తర్వాత చాలా మంది ఎస్సీ సమాజానికి చెందిన అన్నదమ్ములు అందరూ, అరే మన సోదరుని ఇట్లా కొట్టిర్రు, ఆ వీడియో చూస్తే మా మనసు చెల్లించింది బ్రదర్, తప్పకుండా మనం అందరం మీ సాయం పడి ఉంటామన్నారు. డెఫినెట్లీ చాలా అదొక చిన్న ఇష్యూగానే మీరు చెప్తున్నారు వ్యక్తిగత అంశంగా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదం వచ్చింది, దీన్ని ఎలా చూస్తారు? ఈ నినాదాన్ని ఎలా చూస్తుంది బీజేపీ కానీ బీజేవైఎం కానీ? ఏం చెప్తారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బాధితుడు అన్నగా చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ తో మాత్రం మా కొట్లాట మాత్రం ఇట్లనే నిరంతరం నడుస్తుంది. దాంట్లో నో కాంప్రమైజ్. ఆడు కోర్టులో చూసుకుంటాం, ఏడికైతే ఆడ ఎంత పెద్ద తురుంచి అయినా కానీ మేము ఇంకా తగ్గం. ఎస్కే జ్యువెలర్స్ తో మా పోరాటం అట్లనే ఉంటుంది. కానీ మా ఏంటంటే సాయికి మద్దతుగా ఇప్పుడు మా ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాల నాయకులు ఏ విధంగా వచ్చారో అదే విధంగా కొంతమంది మారోడోళ్ళు, అక్కడ ఉన్న పాట్ మార్కెట్ లో ఉన్న మారోడోళ్ళు కూడా సపోర్ట్ చేసి పోలీసులకు చెప్పారు, అరే సాయి అనే పిల్లాడు మంచోడు బై, అనవసరంగానే ఇతన్ని కొట్టిరు, దాడి చేసారు అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేశారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి చేసిన తప్పుకి సమాజం అనొద్దన్న ఒక ఇంటెన్షన్ మాది. ఇప్పుడు రేపు నాకు తెలియని తప్పు నేను ఏమైనా చేసినాను అనుకో, నా కులాంలో కూడా అంటే నేను బర్దాష్ చేయను, మా వాళ్ళు బర్దాష్ చేయను. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ. జిగ్నేష్ గారు మీరు చెప్పాలి, ఆ రోజు జరిగిన ఒక సంఘటన ఇక్కడి దాకా వ్యవహారం తెచ్చింది కాబట్టి ఆ సంఘటనకు సంబంధించి ముగింపు పలకడానికి, సరే మీరు మార్వాడి సంఘం అసోసియేషన్ అధ్యక్షులు, మీరు ఏమైనా తీసుకున్నారా చర్యలు ఆ సంఘటనకు? కేవలం ఆ సంఘటనకి సారీ కూడా చెప్పలే సార్. ఇప్పుడు అరవింద్ అన్న నా బ్రదరే, మీరు అడగండి. నేను ఏమంటున్నా అంటే, ఆయన క్లియర్ కట్లా 10 సార్లు నిన్న చెప్పిండు, ఇవాళ కూడా మన ముంగట వచ్చి చెప్తుండు, ఎస్కే జ్యువెలర్స్ తప్పు చేసి వాళ్ళతోని గొడవ అయింది. వేరే అంతా గుజరాత్ మార్వాడి వాళ్ళు కానీ అదే పోర్ట్ మార్కెట్ వాళ్ళు అందరూ వచ్చి మా ఎంబాడు హాస్పిటల్కి వచ్చినారు, మా ఎంబాడు కోర్టుకు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సార్, ఇది గుజరాతీ మార్వాడికి సంబంధించిన 12 సంవత్సరాల నుంచి లేని వచ్చి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వరకు మనం 11 సంవత్సరాల వరకు అంతా ప్రశాంతంగా ఉన్నాము, అందరూ కలిసిమెలిసి ఉన్నాము. గుజరాతీ మార్వాడి నిన్న మొన్న వచ్చేవాళ్ళు కాదు కదా సార్. ఒక్కోళ్ళు తప్పు చేస్తే మేము ఎప్పుడైనా అరవింద్ అన్న నా బ్రదర్ అడగండి, నేను ఫోన్ చేసి చెప్పినా, అన్న నువ్వు ఎస్కే జ్యువెలర్స్ మీద కేసు వేయకమని. ఆయన తప్పు చేస్తే బరాబర్ మనందరిలో కలిసి ఆయన శిక్షించాలి. ఒక్కోళ్ళు తప్పు చేస్తే నేను ఒక బ్రదర్ ఏమంటుండు, మొత్తం గుజరాతీ వాళ్ళు దేశద్రోహులు అంటే అది ఎంతవరకు నిజమే సార్?
మరి తెలంగాణలో దుష్టశక్తులు అన్నావు కదా, గుజరాత్ వాళ్ళు మార్వాళ్ళు తప్పు చేస్తే దుష్టశక్తులు అన్నావు, గుజరాతీ తాగుబోతులు మార్వాడి అన్నావు, మీరు కూడా నీ తెలంగాణ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని దుష్టశక్తులని మహారాష్ట్రలో లేకపోతే అణచివేసినట్టు తాగుబోతులని అణచివేస్తాను. అన్ని నడుస్తుంది సార్. ఇప్పుడు మీరు ఒక ఏజ్ చూపెడితే నాకు 3 అన్న, మీరు ఒక కళ్యాణ్ అన్న, ఆయన ఒక ఏజ్ చూపెడితే నేను 2 ఏజ్ చూపెడతా. ఇది దీనివల్ల పోటాపోటీ లేదు. మనం కూర్చొని బిజినెస్ కమ్యూనిటీ అంటే ఒక బిజినెస్ సమాజము, దాంట్లో ఎట్లా కాంప్రమైజ్ చేసుకొని మనం వారు ఏం మాట్లాడుతున్నారంటే మేము ఇట్లనే వస్తాం ఇట్లనే బతుకుతాం మీరు బతుకొద్దు అంటున్నాయి కాదు. జిగ్నేష్ గారు, తెలంగాణ జిగ్నేష్ గారు, ఒక్క రోజు కొత్త షాప్ పెట్టలేమని చెప్తలేడు. నేను కూడా రేపు మాకు జిగ్నేష్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం మనం. అంటే ఈ వివాదం అనేది ఇట్లనే పోవడం ఎవరికైనా మంచిది కాదు. దీనికి ఒక సొల్యూషన్ అయితే రావాల్సిందే కదా ఈ వివాదాన్ని ఆపడానికి. అవును. దానికి ఏంటి మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి, ఏం చేస్తారు మీరు? ఇది సార్ ఒక చిన్న విన్నపం. రాఘవేంద్ర రెడ్డి గారు, మీ ఈ దగ్గరికి వస్తారా? వివాదం అనేది ఇవాళ వచ్చిందో ఈ అన్న, మొన్న ఒక మార్వాడి రాఘవేంద్ర రెడ్డి గారు, మీరు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. వీళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి రాఘవేంద్ర రెడ్డి, మీరు ఒక్క నిమిషం ఆగండి. వీళ్ళు మా వ్యాపారుల మన స్థానిక వ్యాపారులు మన పొట్ట కొడుతున్నారన్న ఉద్దేశంతో 4-5 సంవత్సరాల నుంచే వీళ్ళ మీద వ్యతిరేకత అనేది గట్టిగా ఉంది. ఈ వ్యతిరేకత అనేది ఇప్పుడు ఏమైందంటే ఒక చిన్న సంఘటన ద్వారా ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇది ఈ రోజు వచ్చిన సమస్య ఏం కాదు ఇది. ఎందుకంటే ఈ దొంగ సమాలు మేమే దాదాపు నల్లగొండ. రైట్ జిగ్నేష్ గారు, దీనికి ఏంటి సొల్యూషన్? ఎలాంటి సొల్యూషన్, ఎలాంటి ముగింపిస్తారు మీ సైడ్ నుంచి? నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్. కళ్యాణ్ గారు మీరు చెప్పింది చాలా మంచిది. మొన్న ఒక డిబేట్లా సోకోల్ తెలంగాణ ఉద్యమకాలు అన్నారు, నేను ఒక ప్రపోజల్ పెట్టిన, మనం అందరము ఒక బిజినెస్ కమ్యూనిటీ, అది కూడా గుజరాతీ, మార్వాడి, తెలుగు, రెడ్డి, యాదవ్ లెక్క ఒక కమ్యూనిటీ, మనం అందరం కూర్చొని ఒక మెమోడియం రాజాము. ఎవరికి ఎట్లా ఇబ్బంది అవుతుంది, ఎవరికి ఎవరి వల్ల ఎట్లా నష్టాలు అవుతున్నాయి, ఎవరికి ఎవరి వల్ల లాభం అవుతుంది కూర్చొని మాట్లాడేసి మనం అందరం 10-15 మంది కలిసి పోయి ప్రభుత్వం దగ్గర పోదాం. మన టీవీలో డిబేట్ చేసి మనం తెలంగాణ ఈడ ఒకటి మీరు బంద్ చేపిస్తారు, గుజరాత్లో మేము రేపు అంటే ఆడ బంద్. దీనివల్ల పరిష్కారమైన జరిగేది ఉందా? మేము తెలంగాణ ప్రజలకు అడిగేది ఒక్కటే, ఎవ్వరు ఇప్పుడు ట్యాక్స్ కడతారు, ట్యాక్స్ మీరు కట్టినప్పుడు బిల్ అడగకపోతే బాధ్యత ఎవరిది సార్? మన మీద ఉంది. మన సిటిజను రేపు మన అందరం డిసైడ్ చేద్దాం. ఏ దుకాణం కానీ, తెలుగు కానీ, గుజరాతీ కానీ, మార్వాడి కానీ, సింధీ కానీ, పంజాబీ, ఎవరి దుకాణంలో మెటీరియల్ కొనుక్కుంటే మనం అందరం ఒట్టు పెడదాం. ఏ బిల్ లేకుంటే మనం సామాన్ కొనుక్కునే సమస్య లేదు ఆ దుకాణాలలో. ఎట్లా పరిష్కారం కాదా సార్? ఎన్ని రోజు నేను డూప్లికేట్ లేకుంటే వీళ్ళు సో కాల్డ్ చెప్పుకున్న డూప్లికేట్, అది డూప్లికేట్ కాదు, చైనా. మళ్ళా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఏ కంపెనీ వాడు ఒరిజినల్ డూప్లికేట్ తన పేరు మీద దియరు, తన ప్రతి ప్రోడక్ట్ పేరు ఖరాబ్ చేసుకోరు సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మేము గుజరాతీ మార్వాడోళ్ళు 10-12 బిజినెస్ చేస్తున్నాము. మేము అన్ని బిజినెస్లో జోక్యం చేస్తలేదు. మాకు చిన్నప్పటి నుంచి పుట్టిన కాడి నుంచి బిజినెస్ ఉంటుంది సార్. కొద్దిగా తప్పు అనుకోదు. చదువులో 2 పిల్లలు ఉంటారు, ఒకరికి మార్క్స్ ఎక్కువ వస్తుంది. అట్లా మాకు బిజినెస్ మీద కొద్దిగా మంచి అవగాహన ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒకటే ఏజెండా ఉంటుంది, దుకాణం దందా చేయాలి. దాని గురించి మేము ఏం కంటాం సార్, ప్రాక్టీస్ వాడతాము. ఇట్లా గిరాకీ కష్టం. ఇప్పుడు ఒక మెటీరియల్ కొనుక్కుంటాము, మీరు కొనుక్కున్నది 20 పీస్ అనుకో కంపెనీ వాళ్ళ దగ్గర, మేమేం చేస్తాము 1000 పీస్ కొనుక్కుంటాము. అయితే 1000 పీస్ కొనుక్కుంటే కంపెనీ వాళ్ళు 20%, 30% డిస్కౌంట్ ఇస్తారు. మేము ఆ డిస్కౌంట్ని ఏం చేస్తారు, 10 మందికి ఇచ్చుకొని మనం 500 తక్కువలో అమ్మి క్యాష్ మేము లాస్ అవుతలేము. అయితే డూప్లికేట్ కాదు. మీరు చెప్పాలి. ఒక్క నిమిషం. జిగ్నేష్ గారు చెప్తున్నారు మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఏమవుతుంది, అదొక సొల్యూషన్ తీసుకొని ఒక మెమరాండం తయారు చేద్దాం, కూర్చొని మాట్లాడుకొని ప్రభుత్వానికి ఇద్దామని చెప్తున్నారు. దానికి కట్టుబడి ఉండడానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే మీరు చెప్పిన డిమాండ్లు కానీ వాళ్ళ డిమాండ్లు కానీ ఇవి ఉంటాయి. ఆ దిశగా ఏమన్నా సంప్రదింపులు లేకుంటే భేటీలు చేసే అవకాశం ఉందా? ఎందుకు అడుగుతుంది అంటే, మీరు ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అంటే సూరత్లో మన తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు, గుజరాత్లో, భీవండిలో, మహారాష్ట్రలో కూడా మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు బిజినెస్లు చేయట్లేదా, చేస్తున్నారు. కొంతమంది కళ్ళు కార్మికులు చాలా మంది ఉన్నారు, కళ్ళు గీత గౌడ్స్. కాబట్టి అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఒక అమికేబుల్గా ఒక సొల్యూషన్ తీసుకుంటే మంచిదే కదా. దానికి మీరు రెడీగా ఉన్నారా? అంటే మా డిమాండ్స్ని వాళ్ళు ముందు అంగీకరిస్తే మా పెద్దలతో మాట్లాడి మేము కూడా వాళ్ళతో చర్చలకు వస్తాం. 1, కొత్త షాపులు పెట్టొద్దు. 2, మంచిగా బిజినెస్ చేయాలి నిజాయితీగా. 3, దాంట్లో మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. అది మార్వాడి సమాజం చేయాల్సిన పని. గవర్నమెంట్ దగ్గర మా డిమాండ్ మేమేం అప్పీల్ చేసుకుంటామంటే 80% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి. 90%
తెలంగాణ వ్యాపారులకు రక్షణ చట్టం తెమ్మంటున్నాం మేము. ఓకే, నేను అనేది ఏంటంటే జీరో మాల్ కానీ నాసి రకం సరుకులు కానీ బిల్లులు ఎగ్గొట్టడం కానీ ఇవన్నీ ఒక మార్వాడీలే కాదు కదా చేసేది, చాలా మంది చేస్తారు. ప్రభుత్వం మీద ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. ప్రభుత్వం దగ్గర బాధ్యత అది. ఎవరైతే ట్యాక్స్ ఎగ్గొడుతున్నారో మీ ప్రభుత్వం ట్యాక్స్ ఎవరైతే ఎగ్గొడుతారో వాళ్ళందరి మీద ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అంతే. దానికి సొల్యూషన్ కు మీరు రెడీగా ఉన్నారు. ఈ మూడింటికి ఒప్పుకుంటే మేము రెడీ. రైట్, జిగ్నేష్ గారు కూడా దీనికి రెడీగా. జిగ్నేష్ గారు ఈ డిమాండ్లకు మీరు రెడీగా ఉన్నారా, ఒప్పుకుంటారా? అంటే ఇలాంటి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని. డిమాండ్ అంటే సార్ నేను చర్చకు సిద్ధంగా ఉన్నారా? డిమాండ్ కాదు, చర్చించడానికి రెడీ ఉన్నారా? ఫస్ట్ డిమాండ్ కాదు, అది రిక్వెస్ట్. అది అందరు కలిసి రిక్వెస్ట్ చేయాలి. డిమాండ్ అంటే మనం ఎవరికి మీద డిమాండ్ చేయాలి, అధికారం మన మీద లేదు సార్. మనం ఎవరికైనా రిక్వెస్ట్ చేసుకోవాలి. గుజరాతీ మార్వాడి కానీ సింధీ పంజాబీ కానీ ప్రతి ఒక్క కులపోలో నింపియాలి. కానీ గుజరాతీ మార్వాడి టార్గెట్ చేస్తే కాదు సార్. బిజినెస్ లో సింధీ వాళ్ళు ఉన్నారు, పంజాబీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, థ్యాంక్ యూ పిడమర్తి రావు గారు. మొత్తానికి దీనికి ఒక సామరస్య పూర్వకంగా ఒక ముగింపు అయితే రావాల్సిన అవసరం ఉంది. పిడమర్తి రవి గారు కానీ లేదంటే జిగ్నేష్ గారు కానీ వ్యాపారవేత్తలు కూడా, అంటే కొన్ని అంశాలు వీళ్ళ డిమాండ్లు ఉన్నాయి, వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి, వాటెవర్ అది రిక్వెస్టా డిమాండా కూర్చుంటే సామరస్యంగా సమస్యపోయే అవకాశం కనిపిస్తుంది. చూడాలి దీనికి ఎవరైనా చొరవ తీసుకుంటారా. ఎందుకంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు, బీజేపీ నుంచి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు, మార్వాడి వాళ్ళని గో బ్యాక్ అనే రైట్ లేదంటున్నారు. మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ రాబోతుంది, ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా, మనం ఇచ్చిద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.